హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ మనము బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ 3 months లో బ్లీడింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. బ్లీడింగ్ అనేది ఫస్ట్ 3 months లో విత్ ఇన్ 10 weeks అలా అవుతే ఏంటంటే పిండం అప్పుడే ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత గర్భసంచి పొరకి వచ్చి అతుక్కుంటుంది. ఆ అతుక్కునే ప్రాసెస్ లో ఒక్కొక్కవేళ కొంతమందికి బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి మనము ప్రాబ్లం ఏమి ఉండదండి, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది, భయపడిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి ప్లసెంటల్ సైడ్ బ్లీడింగ్. ఇదేంటంటే ప్లసెంటా అనేది బేబీకి మదర్ కి మధ్యలో కనెక్షన్ అన్నట్టు. దీని ద్వారానే ఫుడ్, బ్లడ్ అన్ని బేబీకి వెళ్తుంటాయి, ఆక్సిజన్ కూడా. ఇది ఏర్పడి గర్భసంచికి అతుక్కునే ప్రాసెస్ లో బ్లీడింగ్ అవుతుందండి 12 to 14 weeks లో. దీనికి కూడా ఏం ఇబ్బంది ఉండదు, మెడికేషన్స్ పెట్టుకొని ప్రెగ్నెన్సీని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ఇది సీరియస్ టైప్. ఏంటంటే ఇందులో మిస్క్యారేజ్, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే హెవీ బ్లీడ్ అయ్యి అందులో గడ్డలుగా బ్లడ్ వెళ్తుంది. అప్పుడు ఏంటంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకొని కొన్ని ఒక 20% 10% కేసెస్ లో బేబీ హార్ట్ బీట్ ఉండి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని థ్రెటెండ్ అబార్షన్ అని అంటారు అన్నట్టు. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది కానీ కొన్ని సపోర్టివ్స్, మెడికేషన్స్ అలా పెట్టుకొని ప్రెగ్నెన్సీని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ 80% 90% లో ఏంటంటే ఇది మిస్క్యారేజ్ అనేది మనం ఆపలేము. గర్భసంచి ముఖద్వారం కూడా ఓపెన్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ప్రోడక్ట్స్ అన్ని బేబీ గడ్డలుగా పడిపోతుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది. అప్పుడు వెళ్ళి కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాల్సిందే గైనకాలజిస్ట్ ని. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.